ఈరోజు గాలికి అసలు మామూలుగా వేయట్లేదు, బాగా వేస్తుంది బాబోయ్. ఇంత గాలిపో అసలు ఈ వడగాల్పులకి. ఇప్పుడు టైము సాయంకాలం 6 అవుతున్నా కూడా వేడి అసలు మాత్రమూ తగ్గట్లేదు. ఈ ఫ్రిడ్జ్ తీస్తే ఫ్రిడ్జ్ నిండా ఉంటాయి, ఏంటో తలుపు తీయంగానే ముందరకు పడిపోతాయి. ఉన్నది 2 మనుషులమైనా కూడా ఈ చండాలం ఏంటో అర్థం కావట్లా. ఎప్పటికప్పుడు సర్దినా సరే ఇదే తంత అయిపోతుంది మాకు. ఈ ములక్కాయలు రేవతి గారు ఇచ్చారు, తీసుకెళ్ళండి అని. చెట్టు కొమ్మ ఇరిగి పడిపోయింది అని చెప్పి మొన్న గుడికి వెళ్ళినప్పుడు ఇచ్చి పంపించారు. ఇక అప్పటి నుంచి వండుదామనుకుని అలాగే పెట్టేసి ఉంచా. ఏంటో ఇంకో ఉల్లిపాయ వేసి 2 టమాటాలు వేసి 2 పచ్చిమిరపకాయలు వేసి కూర వండేసేద్దాము. బియ్యం కడిగి పెడతాను. ఈ బియ్యం ఏంటంటే తడుపుల బియ్యం, ఎందుకంటే ఒడ్లు తడిసిన బియ్యం అనమాట. అందుకని కుక్కర్లో పెడుతుంటే అది మిక్స్ అయిపోతుంది. మామూలుగా బియ్యం కడిగి ఇలాగ ఎసరకాగేసట్లు వేయగానే 5 నిమిషాల్లో పొలుపు మీద వంచుకుంటే అప్పుడు బాగుంటుంది. అందుకని చెప్పి విడిగా వండుతున్నాను. పొద్దున్నుంచి ఈరోజు అసలు అన్నం తినలేదు. నీళ్ళు తాగి ఆకలేదు. ఇంక ఈ పూట తిందాము అన్నం అని చెప్పి బియ్యం కడిగి పెడుతున్నాను అనమాట. ఈయన కూడా డ్యూటీకి వెళ్ళి వస్తారు, ఇంకా రాలేదు. ఎండలో ఏం డ్యూటీలో ఏం లోపం అర్థం కావట్లేదు. సార్లు కడిగా మంచినీళ్ళతో కడుగుతాను. సార్లు పంపే చేస్తాను మంచినీళ్ళతో కడిగి. మళ్ళీ ఎప్పుడు ఎసరు తాగంటే పెడతాది ఏంటి, ఈసారి మాట్లాడతా ఇలా ఓన్లీ ఏమైంది 1 గ్లాసు బియ్యమేగా త్వరగానే వచ్చింది. ఈరోజు అసలు వడకాలు కొట్టినట్టుగా ఉంది. నాకు అసలు ప్రాణం ఏమీ బాగోలేదు. గంజి వంపితే మా చిన్నప్పుడు అమ్మ కట్టెల పొయ్యి మీద వండి గంజి వంపేది. వంపుతుంటే ఆ గంజి వంపిన తర్వాత వేడిగా గోరువెచ్చని వేడిగా కొంచెం ఉప్పుగా వేసుకుని మళ్ళీ దానిలో కొంచెం వేడన్నం వేసి గ్లాసులో తిరగొట్టి ఇచ్చేది మా అమ్మ. అసలు ఎంత కమ్మగా ఉండేయో ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా తాగొచ్చు, మంచిదే. ఈ పొయ్యి అంతా ఇంత లోతునందు వంటంతా అయ్యాక కడగాల, రేపు పొద్దున కడగాల చూస్తా. ఎప్పుడు క్లీనింగ్ చేసి చూపిస్తూ ఉంటాను కదా మీకు, అప్పుడప్పుడు కూడా ఇలాగ వదిలేస్తూ ఉంటా. చేసుకోలేనప్పుడు ఏం చేస్తాం, కడిగిన గిన్నెలు సర్దాలి. చేసుకోలేనప్పుడు చేసేదేం లేదు. అసలు పొద్దు నుంచి వేడికి బయటికి వెళ్ళలేకపోతుందండి. అన్నం తినలేదు పళ్ళాలు ఏంటి అని అనుకోవద్దు. ఇదేమో టిఫిన్ వేసుకుని తిన్న ప్లేటు, దీంట్లోనేమో పుచ్చకాయ ముక్కలు పెట్టుకుని తిన్నాను అనమాట. అవి నా పనులు అలా ఉంటాయి నా పనులు.
ఇంక ఈయన భోజనానికి రాకపోతే నేను అన్నం కూడా వండుకోను, ఏదో ఒకటి వేసుకుని ఏదో ఒకటి సరిపెట్టుకుని తినేస్తాను. ఎప్పుడూ అంతే నేను. ఈయన ఉంటే ఇప్పుడు ఈయన వస్తున్నారని చెప్పి కూర వండుతున్నాను అనమాట భోజనానికి. మరి నేను వండుకోపోయినా వంట ఏం చేసుకోలేదా అని చెప్పి తిట్టుకొస్తారు. ఎందుకు వచ్చినా ఆయనతో మాటలు పడతాం, చేసే పని చేసుకుంటానే మాటలు పడాల్సి వస్తుంది. మా అమ్మ కట్టెల పొయ్యి మీద వండేది కూర. అసలు ఎంత కమ్మగా ఉండేదో, ఏ కూర వండినా కూడా చాలా బాగుండేది. ఏ కూర వండినా అసలు ఎంతగానో తినాలనిపించేదాన్ని. ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఏదన్నా పని ఉండి బయటికి వెళ్ళి వస్తే ఇంట్లో ఉండి ఇంటికి వచ్చేసరికి ఎవరైనా పళ్ళెలో అన్నం పెట్టి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే బాగుండు అనిపిస్తుంది ప్రాణానికి. పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి ఉన్నప్పుడు విలువ తెలియదు, లేనప్పుడేమో ఇలా అనిపిస్తుంది. నాకు విలువ తెలిసే వరకు కూడా ఉండలేదు మా అత్తయ్య, మా మామయ్య, మా అమ్మ. మా నాన్నగారు అయితే అసలు నాకు చిన్నప్పుడే, నాకు 5 సంవత్సరాలు అప్పుడే కాలం చేశారు. అప్పట్లో జబ్బు చేస్తే మందులు అంతగా ఉండేవి కాదు కదా. పెరాలసిస్ వచ్చిందండి 2వసారి. ఇంకా అలాగా ఇంకా కాలం చేశారన్నమాట. నేను ఇంకో ప్రతి కూరలో వేస్తాను, బాగా అలవాటు నాకు. వేపుళ్ళు అయినా పులుసుళ్ళు అయినా అన్ని కూరల్లో వేస్తాను అన్నమాట. చట్నీల్లో ఇంగు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అన్నం కూడా పొంగు వచ్చేసింది. చక్కగా మాకు మా అమ్మగారి స్థలం 16 సెంట్లు ఇళ్ళ స్థలం. ఇంటి చుట్టూ మొక్కలేనా అన్నమాట, చెట్లు. పొయ్యిలోకి పుల్లలు కొనుక్కునే పని ఉండేది కాదు. ఇంకా పుల్లలు కొమ్మలు పేర్లు కొట్టించేసి పుల్లలన్నీ చేసి ఒక పక్కన పెట్టుకునేది. వర్షాకాలం అప్పుడు పేర్లు చేసేమో ఎల్సీల మీదకి పెట్టేది. నేను చక్కగా అప్పుడు చెదలా పడ, అప్పుడు ఏమీ చెదలు కూడా ఉండేది కాదు. ఎన్ని పుల్లలు దాచుకున్నా, ఎన్ని పిడకలు దాచుకున్నా కూడా గూళ్ళు కట్టి చెదలే ఉండేది కాదు. ఇప్పుడు అసలు ఎంత శుభ్రం చేసినా ఇంటికి చెదలే పట్టేస్తుంది. పుల్లల పొయ్యి మీద వండి అన్నం కూర వండిన తర్వాత స్నానానికి నీళ్ళు పెట్టేది ఒక కుండలో పోసి. ఎంత కమ్మగా కాగేయో ఆ నీళ్ళు కూడా. స్నానం చేస్తే ప్రాణం ఎడిపోయేదో. అప్పుడు వేసవకాలం వస్తే మాకు చెట్లే కదా, బయటే పడుకునేవాళ్ళం అన్నమాట. కరెంట్ ఉండేది. కరెంట్ ఉంటే టేబుల్ ఫ్యాన్ ఒకటి పెట్టేసుకుని బయట పడుకునేవాళ్ళం. అసలు భయాలే ఉండేవి కాదు. అందరం మా వాడకట్టు మొత్తం బయట పడుకునేవాళ్ళం అన్నమాట. సమ్మర్ అంతా ఎంత బాగుండేదో. సాయంత్రం అవుతుందంటే భలే సరదాగా అనిపించేది. మళ్ళీ తెల్లారుతుంది అంటే అప్పుడు ఇంత వేళ్ళు ఏమీ ఉండేవి కాదు, కానీ ఇంత వేడి ఉండేది కాదు. కానీ అసలు చీకటిగా ఉండగానే ఇంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళం ఎగిసి. ఊరికే తెల్లారిపోతుంది, తెల్లగా అందరూ కనిపిస్తారు ఇళ్ళ దగ్గర అని పడుకుంటే మంచాల మీద. కోయిలు బాగా కూసేయి, కూ కూ అని. కోయిల అవి అంటుంటే మేము అంటుంటే ఇంకా రెచ్చిపోయాయి అవి. కోయిల ఇంకా కూస్తూ ఉండేది అనే కొద్దీ. ఇలా ఉంది కదా, ఇంకొంచెం ఉడికితే గంజి వంపేస్తాను. ఇంట్లో దీనిలో ఉప్పు కొంచెం పసుపు వేస్తాను. నాటుకోడి గుడ్డు, అయ్యో మా స్నేహితురాలు ఇచ్చారనమాట 4 కోడిగుడ్లు. అవి బాయిల్ చేసి ఇచ్చేసానని తిన్నారు. ఈ గుడ్డు ఎలాగ చిట్లిపోయింది. ఆమ్లెట్ వేద్దామని చెప్పి ఫ్రిడ్జ్లోంచి తీసి ఇక్కడ పెట్టాను అన్నమాట. అసలు ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిది అన్నా కూడా ఉప్పు చాలతలేదు, ఉప్పు వేయట్లేదు. ఇదే గోల అయిపోయింది. 4 రుచులు పెంచుకుంటే రోగాలు వస్తాయి. మాట అదుపు తగ్గించుకుంటేనేమో
పోటలాట్లు వస్తాయి. అలా అనేది మా అమ్మ ఇప్పుడు ఏది తెచ్చినా నాలుగే తెచ్చిద్ది తంటాని. కొంచెం ఉడకాలి. అసలు అన్నీ ఒక్కసారే కలిపేసేసి చక్కగా మా అమ్మ ఉప్పు కారం మొత్తం పట్టించేసి కూర అంతా నూనెలో వేసేసరి అదే బాగుండేది. అంత బాగుండేది అమ్మకము. ఇది కొత్త కారం కొంచెం వేస్తే చాలు, అసలు చాలా మండుతుంది. ఈ మధ్య కారం ఎక్కువ వేస్తున్నాను కూరల్లో. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. కొంచెం ఇద్దాం అనుకున్నా అలా అలా పడిపోయింది. తగినంత మంటలో పెట్టేసి దగ్గర పడేది వంచేస్తాను. చూసారా గంజి ఎంత పొడి పొడిలాడుతుందో. ఇక ఈ తేమ కొంచెం ఒక్క సెకను పెట్టానా కట్టానా అన్నట్టు సెగ చూపిస్తే సిమ్లోనే ఉంది. సిమ్లో వెలిగించాలి, మర్చిపోయాను. మతిమరుపు వచ్చేసింది. మగ్గుతుంది అలాగే పొయ్యి దగ్గర కత్తిపేటలో పక్కన పెట్టి కనిపించేటట్టు పెట్టద్దు, పిల్లలు తిరుగుతూ ఉంటారు వెనకట. అలానే వాళ్ళు ఇవ్వండి గంజి దీంట్లోకి పంపాను కొంచెం తాగుదామని. వేసవకాలంలో గంజి తాగినా కూడా వడదెబ్బకి మంచి ఔషధం అన్నమాట. వడదెబ్బ తగిలిన వాళ్ళకి గంజి పలచగా చేసి కూడా ఇస్తారు. లైట్గా ఉప్పు కల్లేసి చాలా బాగుంటుంది. కొంచెం నీరసం అది తగ్గుతుందని నేను కూడా తాగుదామని పక్కన పెట్టుకున్నాను. అలా అనుకుని ఎన్నోసార్లు తీసుకుంటూ ఉంటాను. మళ్ళీ తాగకుండా మర్చిపోయి అది చిక్కబడిపోయేసరికేమో తాగాలనిపించదు. ఏందో నీళ్ళుగా ఉంటేనే గంజి మంచిగా తాగాలనిపిస్తుంది. చాలా మంచిదండి. గంజి అంటే ఏంటో చీపుగా అనుకుంటారు, చాలా మంచిది. ఈ వేసవకాలం గంజి తాగితే వడదెబ్బ తగిలితే గంజిస్తారు, మంచిగా తగ్గిపోతుంది అన్నమాట. దాంట్లో ఉన్న పోషకాలంతా ఈ గంజిలోనే ఉండిపోతుంది కదా. గంజితో వంపేస్తాము. వైటమిన్స్ అంతా దానిలోనే ఉంటుంది అన్నమాట. కొంచెం సెవెన్ పెట్టేస్తే కొత్తిమీర కూడా వేస్తాను. ఇంక ఇదిగోండి, ఇది కూడా కట్టేస్తున్నాను. అన్నం కూడా చేస్తే కొంచెంసేపు పని, చేయకపోతే అలాగే వండాలా ఇప్పుడు అన్నట్టు అనిపిస్తుంది. కొత్తిమీర వేస్తాను. ఫ్రిడ్జ్ ఒకటి కడగాలి, ఎప్పుడు కడగాలో నాకు కూడా పండిపోతుంది. కొత్తిమీర పిచ్చి మా అమ్మాయికి. కొత్తిమీర కూరనైనా తింటుంది అనమాట. అంత ఇష్టం. ఎంత చక్కగా పెట్టానో తీసుకొచ్చి వారం అవుతుంది. సమ్మర్కి ఇలా ఉంది. ఇలా కోసేటప్పుడు కడిగేటప్పుడు చూపిస్తుంటే బాగానే ఉంటుంది, కానీ ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో కూరలు చేసుకుంటూ అసలు కుదరట్లేదు నాకు. కొంచెం ఆకు పోస్తాం. కారం వల్ల కూర ఎంత కలర్గా ఉందో చూడండి. సరిపోతాయి. అసలు ఎన్నపూసలాగా ఉంటుంది ములక్కాయలు మాత్రం. రేవతి గారు వాళ్ళు చెట్టుది ఇంకా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయినట్టుగా ఉంటాయి ములక్కాయ ముక్కలు. కొంతమంది ములక్కాయలు గుజ్జు తీసేసి తర్వాత తినరు కదా. నాకైతే అసలు అలా ఇష్టమే ఉండదు. ములక్కాయ నమిలి తిని పడేస్తేనే నాకు తిన్నట్టు ఉంటుంది. ఇలా కొంచెం గంజి తాగుతాను ఉప్పు వేసుకుని. చాలు.
మళ్ళీ ఇలాగ తిరగొట్టకపోతే చిక్కబడిపోయి తాగాలనిపించదు. ఇలా నీళ్ళుగా ఉన్నప్పుడే తాగాలనిపిస్తుంది. దీనిలో మళ్ళీ అడుగున అన్నం వేసి ఇచ్చేది మా అమ్మ. అసలు భలే ఉండేదండి, చాలా బాగుండేది. అంతా చాలే, ఇంతవరకు తాగుతా. ఎప్పుడు తాగుదాం అనుకుని పక్కన పెట్టుకోవటం, పారపోసుకోవటం. భలే ఉంది, చాలా బాగుంది. అయిపోయింది. ఇంకా నాకు ఇక ఆకలి చేస్తుంది, చాలాసేపు అయింది. ఆ గంజి కూడా తాగినా కూడా ఆకలి బాగా ఉంది. కొంచెం అంత వేసుకున్నా. అన్నం తక్కువ కూర ఎక్కువ తినాలనుకుంటాను, కానీ టెంప్ట్ అయిపోయి కడుపు నిండా తినేస్తున్నాను. ఇక ఈయన వచ్చే వరకు నేను ఆగలేను, ఆకలి చేస్తాను, తినేస్తాను.